MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే. క్యాస్టర్ ఆయిల్ గురించి, ఆముదం గురించి మనం చాలా వింటున్నాం. ఆముదం ఎనీ ఎక్స్టర్నల్ గ్రోత్ ఉంటే బాడీలో మనం ప్యాక్ చేసుకోమని చెప్తున్నాం. అలాగే గట్ హెల్త్ గురించి, మన గట్ హెల్తీగా ఉండాలి. ముఖ్యంగా కొలోన్ క్లెన్జింగ్ గురించి క్యాస్టర్ ఆయిల్ కనుక తాగితే కొలోన్ క్లెన్జింగ్ అవుతుందని చెప్పేసి మనం వింటున్నాం. మీరు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా మనం చేసాం. అయితే ఓన్లీ కలోన్ క్లెన్జింగే కాదు, అలాగే క్యాస్టర్ ఆయిల్ అంటే ఓన్లీ గట్ హెల్తే కాదు. క్యాస్టర్ ఆయిల్ అనేది, ఆముదం అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మీకు స్కిన్ లోపలికి. అంటే జనరల్గా ఆముదం తాగితేనే లోపలికి వెళ్తుంది, లేదంటే జస్ట్ అప్లికేషన్ చేస్తేనే లోపలికి వెళ్తుందా అని మీరు అనుకోవచ్చు. ఏ ఆయిల్ కూడా కొన్ని లేయర్స్ వరకే వెళ్తాయి, కొన్ని ఆయిల్స్. కానీ ఆముదం ఏమవుతుంది అంటే మీ స్కిన్ పైన అప్లై చేస్తే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, బోన్స్లోకి వెళ్ళిపోతుంది, టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది, అది సెల్లోకి వెళ్తుంది. అది ఓన్లీ ఆముదానికి ఉన్న గుణం అది. కాబట్టి మనం తాగాల్సిన అవసరం కూడా లేదు, పైన ప్యాక్ చేసుకున్నా చాలు. సపోజ్ ఇప్పుడు కిడ్నీ క్లెన్జింగ్ అని అనుకుందాం. కిడ్నీస్ క్లీన్ అవ్వాలి అని అంటే రకరకాల టీస్, లేకపోతే లివర్ క్లెన్జింగ్ అని, కిడ్నీ క్లెన్జింగ్ అని, గట్ క్లెన్జింగ్ అని చెప్పేసి చాలా రకాల టీస్, చాలా రకాల డైట్స్, ఇవన్నీ కూడా ఈవెన్ మెడిసిన్స్, ఆయుర్వేద, న్యాచురోపతి చాలా ఉన్నాయి. కానీ ఆముదంతో మీరు ఈజీగా ఎక్స్టర్నల్గా, అంటే ఊరికే ప్యాక్ లాగా వేసుకు కూడా మీ ఆర్గాన్స్ని క్లెన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి, సపోజ్ లివర్ క్లెన్జింగ్ ఉంది. లివర్ని ఎలా క్లెన్స్ చేస్తాము? లివర్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ రిబ్స్లో ఉంటుంది, దాని కింద కొంచెం చిన్నది గాల్ బ్లాడర్ కూడా ఉంటుంది. మీరు గాల్ బ్లాడర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే అది బాయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనకి ఫ్యాట్, మన బాడీలో ఉన్న మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే గాల్ బ్లాడర్ పని చాలా ఉంది. కాబట్టి ఇది క్లెన్స్ అవ్వాలనుకోండి, మీరు ఇక్కడ ప్యాక్ వేసేసుకోవచ్చు. ప్యాక్ అంటే ఏదైనా క్లాత్ కానీ, కాటన్ బట్ట కానీ, లేకపోతే దూది మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా, సర్జికల్ కాటన్ రోల్స్ దొరుకుతాయి, అలాంటివి చక్కగా కట్ చేసుకుని దాని మీద వేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు. కిడ్నీస్ అనుకోండి, కిడ్నీస్ క్లెన్స్ చేయాలి, లేకపోతే కిడ్నీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే స్టోన్స్ ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కిడ్నీని క్లెన్స్ చేసుకోవాలి అని అనుకోండి, మీరు ఏం చేస్తారు అని అంటే దాని మీద వేసుకుని ఇట్లా వెనకాల కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి, కొంచెం థిక్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. అంటే ఇలా పెట్టుకుంటే మనకి ఈ కిడ్నీస్ అంటే వెనక, తర్వాత ఈ పొట్టంతా కవర్ అయ్యే అంత క్లాత్ కట్ చేసుకోండి. మంచిది వైట్ కోరా క్లాత్ అని దొరుకుతుంది మనకి, అలాంటిది ఒకటి మంచి క్లాత్ ఒకటి కట్ చేసుకోండి. దాని మీద దాన్ని ఏం చేస్తారంటే ఈ ఆయిల్ కొంచెం కొంచెం వేసి దాన్ని స్ప్రే చేయడం కానీ, డ్రాప్స్ లాగా వేస్తే అదంతా అబ్జర్వ్ చేస్తుంది. అది నైట్ కానీ లేదా డే టైం అయినా మీకు టైం ఉంటే ఒక 3 hours ఇలా నడుము నుంచి పొట్టకి మొత్తం ఇట్లా చుట్టేసి దాని మీద ఏదైనా కట్టేసుకోండి, ఇలా పెట్టేసుకోవచ్చు. కాటన్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు కాటన్ యూజ్ చేసుకుంటే పైన ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ పేపర్ ఎందుకు పెడతాము అంటే మన బట్టలు అనేవి పాడవ్వకుండా ఈ పేపర్ పెట్టుకుంటాం అన్నమాట, ప్లాస్టిక్ది. లేదంటే ఈ ఆయిల్ అంతా మీ బట్టలకు అంటకుండా. సో అలా పెట్టేసి నైట్ అంతా ఉంచితే ఇస్ ద బెస్ట్ అండి. ఒకవేళ నైట్ పెట్టుకోలేని వాళ్ళు డేలో ఒక 3-4 hours అయినా మీరు ఉంచుకోండి. అది ఇలా ఉంచడం వల్ల మీరు ఒక 20 days 21 days కనుక ఇలా చేశారు అంటే మీ కిడ్నీస్ క్లెన్స్ అవుతాయి, మీ అబ్డామిన్లో ఉన్న అవయవాలు అంటే లివర్ కానీ గాల్ బ్లాడర్ క్లీన్ అవుతుంది, మీ ప్యాంక్రియాస్ కూడా సరిగా పనిచేస్తుంది. ఎక్కువ మెడికేషన్ వాడేవాళ్ళు, ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటారు, డయాబెటీస్కి వేసుకుంటారు, లేదు అంటే మెడికేషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఏదో ప్రాబ్లం ఏవో మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు. ఇలా రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేట్ మంత్స్, అంటే ఈ మంత్ 21 days వేసుకున్నారనుకోండి, నెక్స్ట్ మంత్ ఆగి మళ్ళీ 3rd month అంటే 3వ నెలలో మళ్ళీ ఒక 20 days పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఈ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన ఆర్గాన్స్ అంటే కిడ్నీస్ కానీ, లివర్ కానీ, వాటి మీద మనం వాడే మెడిసిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి పాడవ్వకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించేస్తుంది.
ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మీరు తాగాల్సిన అవసరం కూడా లేదు. మీరు చక్కగా ఇలా ప్యాక్ వేసుకోండి. ముఖ్యంగా రెగ్యులర్గా డయాబెటీస్ మెడిసిన్స్, హార్ట్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, ఫ్యాట్ అన్నిటికీ మెడిసిన్స్, ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ ఆల్టర్నేట్ మంత్ కంపల్సరీ వేసుకోండి. కిడ్నీస్ క్లీన్ అయిపోతాయి. నార్మల్ వాళ్ళు కూడా, ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా మనం అప్పుడప్పుడు అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఒక 21 days మనం ఇలా ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, లోపల ఏమైనా టాక్సిన్స్ లాంటివి ఉంటే క్లియర్గా లివర్లో, గాల్ బ్లాడర్లో, ప్యాంక్రియాస్లో, మీ కిడ్నీస్లో, మీ ఇంటెస్టైన్స్లో, పొట్టలో అన్నీ చాలా బాగా పనిచేస్తుంది. టాక్సిన్స్ని బయటికి పంపించడమే కాదు, మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కొలోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ, అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకో ఈ ఆముదాన్ని మనం చాలా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసాం. ఇప్పుడైనా దీని గురించి తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఆముదం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆముదం వాడేటప్పుడు సరైన ఆముదం తీసుకోండి. ఏ ఆముదం అంటే ఆ ఆముదం పనిచేయదు. ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మీకు పడలేదు, అలాంటి అలర్జీస్ అట్లాంటివి ఉన్నవాళ్ళు కొంచెం ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి. చేతి మీద ఇక్కడ ఇక్కడ కొంచెం రాసుకుంటే మీకు కొంచెం ఒక 1 hour అలా వదిలేసేయండి. ఎటువంటి అలర్జీ ఎటువంటి లేదనుకోండి, కంటిన్యూ చేయండి. ఎందుకంటే కొంతమందికి చాలా సెన్సిటివ్గా ఉండి ఏమన్నా అలర్జీ లాగా రావచ్చు. దానికోసం ఒక చిన్న టెస్ట్ చేసుకుని ప్యాక్ వేసేసుకోండి. సాధ్యమైనంత వరకు 90% ఎటువంటి అలర్జీ రాదు. ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మానేసేయండి. ఆండ్రోపాజ్. ఆండ్రోపాజ్ అంటే ఆడవాళ్ళకి మెనోపాజ్ ఎలానో మగవాళ్ళకి ఆండ్రోపాజ్ అలా. ఒక వయసు రాగానే ముఖ్యంగా మనం ఎక్కువ మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, మెనోపాజ్ గురించి వింటూ ఉంటాం. అదేదో ఆడవాళ్ళకే వచ్చే సమస్య ఏజ్ రాగానే అని అనుకుంటారు. కానీ మగవాళ్ళకి కూడా మెనోపాజ్ లాగానే మెన్ మెనోపాజ్ అంటారు. మెన్కి వచ్చే సమస్యలు ఆండ్రోపాజ్ అంటారు. సో ఈ మెన్ మెనోపాజ్లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు తొందరగా జుట్టు ఊడిపోవడం, బాల్డ్ హెడ్ అంటే బట్టతల రావడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రతిదానికి కోపం ఎక్కువగా రావడం, లేకపోతే చిరాకు, విసుగు ఇలాంటివి ఉండడం. తర్వాత ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకా ముఖ్యంగా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ తర్వాత వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా, అంటే ఈ విషయాలు బయట చెప్తే చెప్పకూడదేమో అని చెప్పి జనరల్గా ఈ మెన్ ఆండ్రోపాజ్ గురించి ఎక్కువ మాట్లాడు. ఆడవాళ్ళు అయితే మాట్లాడేస్తూ ఉంటారు, నేను మెనోపాజ్లో ఉన్నా, నాకు మెనోపాజ్ టైం అని చెప్పేసి అదేదో కామన్గా నాకు వచ్చే ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మెన్ ఎప్పుడు మాట్లాడరు. కానీ మెన్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు రీప్లేస్మెంట్ అంటే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని చెప్పేసి దానికి ప్యాచెస్ ఉన్నాయి, అలాగే క్యాప్సూల్స్, ఇంజెక్షన్స్ ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఇవి న్యాచురల్గా మీరు తగ్గించుకోవచ్చు. యోగాలో దానికి సంబంధించినటువంటి ఆసనాస్, అలాగే బంధాస్, ముద్రాస్, ముఖ్యంగా బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం బయట నుంచి హార్మోన్ తీసుకోకుండా లోపల ఉన్న ఆ హార్మోన్నే బాడీ ఎలా అబ్జార్బ్ చేయాలి అనేది యోగాలో చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా సెమెన్, ఇవి టెస్టికల్స్లో తయారయ్యే ఈ సెమెన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా బయటికి, అంటే ఎక్కువ సార్లు బయటికి రావడం వల్ల కూడా మనకి టెస్టోస్టెరాన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే దీన్ని ఎలా హోల్డ్ చేయాలి, దాంట్లో ఉన్న సెమెన్ని మనం మళ్ళీ బాడీ ఎలా రీఅబ్జార్బ్ చేయాలి అనేవి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. దీని గురించి పర్టికులర్గా మెన్కి ఆండ్రోపాజ్ తగ్గాలి అని అంటే చాలా సింపుల్గా
దానికి సంబంధించిన డైట్ కానీ, ముద్రలు కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, ఆసనాలు ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఇది కనుక రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ రోజుల్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీనికి ఆన్లైన్ క్లాసెసే ఉన్నాయి. మీరు ఆన్లైన్ క్లాసెసే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా మీరు తీసుకోవద్దు. ఇది చాలా కూల్గా, ప్రశాంతంగా దీన్ని ఒక 2-3 మంత్స్లోనే మీరు దీంట్లో నుంచి బయటపడచ్చు. ముందు రిలాక్స్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడంటే అప్పుడు తినడం, లేట్ నైట్ మీల్స్ అనేవి ఫస్ట్ అది అవాయిడ్ చేయాలి. అర్లీగా డిన్నర్ చేసేసేయాలి. రాత్రి భోజనం చాలా తొందరగా చీకటి పడకుండానే మీరు రాత్రి భోజనం తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఎక్కువ ఫ్యాట్ ఉన్నవి, ఎక్కువ మసాలాలు, ఎక్కువ నాన్ వెజ్ కూడా ఇలాంటివి ఎక్కువగా అతిగా తినడం మానేసేయాలి. న్యూట్రిషన్ ఫుడ్ మీరు తీసుకోవడం మొదలుపెట్టాలి. చక్కటి నిద్రపోవడానికి ట్రై చేయాలి. నిద్ర అనేది ఒక టైం పెట్టుకుని మీరు చాలా సింపుల్గా కొన్ని ముద్రాస్ ఉన్నాయి నిద్రకు కూడా. మనకి శక్తి ముద్ర ఉంది నిద్రపోవడానికి, అలాగే భ్రమరీ ప్రాణాయామం ఉంది. మీరు శక్తి ముద్ర ఇట్స్ చాలా సింపుల్. ఫస్ట్ మీ బొటన వేలు ఇలా పెట్టండి, తర్వాత మీ చూపుడు వేలు, మధ్య వేలు ఇలా పెట్టి ఈ 2 వేళ్ళు ఇలా టచ్ చేయండి. ఇలా పెట్టిన తర్వాత ఉంగరం వేలు, చిటికెన వేలు ఇలా ప్రశాంతంగా చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. ఇలా మీరు కొంచెం సేపు కూర్చునేసరికి ఫస్ట్ ఒక 3 మినిట్స్ కూర్చోవడానికి ట్రై చేయండి. తర్వాత మెల్లగా 5 మినిట్స్ ట్రై చేయండి. ఈ ముద్ర నిద్రని కరెక్ట్గా అంటే మీకు కావాల్సిన నిద్ర ఇస్తుంది. ఈ ముద్ర చాలా రిలాక్స్డ్గా ఉంచుతుంది. అలాగే సేమ్ టైం మీ ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఈ ఆండ్రోపాస్ సమస్య ఉన్న వాళ్ళు దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంది, యోగా. సో దీంట్లో గనక మీరు ఇవి చేస్తే మీకు ఈ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్, లేకపోతే ప్యాచెస్, మెడిసిన్స్ ఇట్లాంటి ఏం అవసరం ఉండదు. హౌ టు మన బాడీ ఆ సెమెన్ ఎలా బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి, ముఖ్యంగా మెన్కి ఇది మనకి ఎప్పుడు బయటకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఎలా అబ్జార్బ్ చేసుకోవాలి అనేది కనుక మీరు ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే ఈ ఆండ్రోపాస్ సమస్య అనేది మీరు బయటపడవచ్చు. అసలు ఇది రాకుండా కూడా మీరు చేసుకోవచ్చు.